మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి గురించి ఈరోజు పేపర్లోని తాజా అంశాలండి. మరి ప్రతి పేపర్లోనూ కూడా ఈ నెలలోనే డిఎస్సి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందండి. మరి చూద్దాము వాటి అన్ని విశేషాల్లో కూడా ఇప్పుడు చూద్దామండి. మరి మిత్రులందరూ కూడా ఈ వారం వస్తుందన్నారు, ఆ వారం ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది కదా అంటూ నిరాసక్తత అయితే వ్యక్తం చేస్తున్నారండి. దయచేసి అలా ఏముండద్దు. మరి ఎవరైతే దగ్గరకు వస్తాం, మనం చివరి ప్రయాణానికి దగ్గరలో ఉన్నాము. మరి ఇలాంటి టైంలో ఇలాంటి నిర్లిప్తత మీకు అనవసరం. మరి వార్తల్లో ఏమి ఇచ్చాడు అన్నది పూర్తిగా చూసేద్దామండి. మరి పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తాము. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్ అయితే పేర్కొన్నారండి. మరి ఈ నెలలోనే మెగా డిఎస్సి ఇస్తామని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. మరి ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించినటువంటి సమావేశంలో హేతుబద్ధీకరణ ఉద్దేశించినటువంటి జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్నటువంటి విధానాలను అయితే వివరించారండి. మరి ఉపాధ్యాయుల బదిలీల చట్టము, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టత అయితే ఇచ్చారండి. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, పిల్లలకి ఇచ్చే కిట్లపై మరి నేతల చిత్రాలు లేకుండా చేశామని చెప్పడం జరిగింది. శాసనసభ సభ్యుల విజ్ఞప్తి మేరకు పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి 5 రకాల బడుల విధానము, ఆదర్శ పాఠశాలల గుర్తింపు, ఏర్పాటుకు తీసుకోబోయే చర్యలను వివరించారు. చూడండి, ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 9 నెలల కాలం జరిగింది కదండి. ఈ కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఉపాధ్యాయుల బదిలీల చట్టం అండి. దీంతో అన్నీ కూడా లింకప్ అయ్యిందండి. ఒక టీఏఎస్ అని టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఉపాధ్యాయులకి ఇచ్చి దానిలో ఉన్నటువంటి సాధకాలన్నింటినీ కూడా సుమారుగా 6 నిపుణుల బృందాలు పరిశీలన చేస్తున్నాయండి. దాని నుండి ఎవరికి ఎన్ని పాయింట్లు ఇవ్వాలి ఏంటి అన్నది రేషనలైజేషన్ అండ్ ప్రమోషన్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ముసాయిదా చట్టాన్ని తయారు చేశారండి. చాలా టఫ్గా ఉండే, మరి దాన్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఈ యొక్క 5 రకాల బడుల విధానం మీద కూడా చాలా లోతైన అధ్యయనం అయితే చేస్తున్నారండి. మరి రానున్న కాలంలో ఒక ప్రైమరీ స్కూలు, ఫౌండేషన్ స్కూలు, బేసిక్ ప్రైమరీ స్కూలు, మోడల్ ప్రైమరీ స్కూలు, హై స్కూల్ మాత్రమే ఉంటాయండి, మోడల్ స్కూళ్ళు. సో అంతే తప్ప యూపీ స్కూల్ అనేవి లేవండి. మరి యూపీ స్కూల్ని దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్ చేస్తున్నారు. మరి ఆ యూపీ స్కూల్లో ఉన్నటువంటి 6, 7, 8 తరగతులు దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్కి వెళ్ళిపోతాయి. మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్ని మోడల్ ప్రైమరీ స్కూల్ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్గా కన్వర్ట్ చేస్తున్నారండి. సార్, బేసిక్ ప్రైమరీ స్కూల్కి మోడల్ ప్రైమరీ స్కూల్కి తేడా ఏంటంటే, బేసిక్ ప్రైమరీ స్కూలు రోలు ఆధారంగా అంటే 60 లోపు ఉంటారండి. ఆ 60 మంది కన్నా ఇంకా తక్కువ మంది పిల్లలు ఉంటే అది బేసిక్ ప్రైమరీ స్కూల్గా కన్వర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ పిల్లలకు అనుగుణంగా 20 దాటితే 2 టీచర్లు ఇస్తారు, 60 దాటితే 3 టీచర్లు, ఆ విధంగా ఉంటాయి. అదే మోడల్ ప్రైమరీ స్కూల్ అయితే మరి క్లాస్కి ఒక టీచర్ చొప్పున 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటారండి. ఈ విధంగా వీళ్ళైతే మార్పు అయితే తీసుకొస్తున్నారండి. మరి ప్రభుత్వం వెనకాల చాప కింద నీరులా డిఎస్సి మీద కూడా కసరత్తు అయితే ప్రారంభించింది. మరి మీరెంతవరకు కసరత్తు ప్రారంభించారు? మీ డిఎస్సి మరి 5 సంవత్సరాల నుంచి మీ నిరీక్షణ తీరే సమయం దగ్గరలోకి వస్తుంది. ఇప్పటికీ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, డిఎస్సి ఇచ్చేస్తారంట, సొల్లు, ఇలాంటి కొబ్బర్లన్నీ వస్తున్నాయి. దయచేసి నిరాసక్తతో వదిలేండి. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఆశావాద దృక్పథంతో ఉండాలి. 5 సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. మన కళ్ళల్లో నీరు ఇంకిపోయేంతగా వెయిట్ చేసాం. మరి ఇంకా కూడా మీ నిరాసక్తతో ఉంటే ఏం చేస్తాం? జూన్లోపు మేము భర్తీ చేస్తామని చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది లోకేష్కి చాలా తగ్గఫోర్గా ఉన్నటువంటి విషయము. మరి ఇది మాటల ప్రభుత్వం కాదు, నేను చేతలు చేసి చూపిస్తాను అంటూనే వాడు చెప్పడం అయితే జరుగుతుంది. మరి మీరు ఇంకా కూడా ఈ కామెంట్లు చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ, తండేలు సినిమా చూసారండి, బాగుందా? ఇలాగే అన్ని సినిమాలు చూసేయండి. మరి జూన్ రాబడికి ఒక మార్చి దాటిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తే నువ్వు అందుకోగలవా లేదా అనేది నీ మనసుకు ఒక కూర్చొని వేయండి. అప్పుడు తెలుస్తుంది నువ్వు టాలెంటారా
నీకు అన్ని సిలబస్ మీద పట్టుందా అన్నది నీకు తెలుస్తుంది. మరి ఇక్కడ ఒక న్యూస్ వచ్చిందండి. నిరుద్యోగులు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిపై మంత్రి లోకేష్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారండి. మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూళ్ళు ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకు రవాణా భత్యం ఇస్తామని కూడా తెలిపారు. మరి అదేవిధంగా పాఠశాలలో వార్షికోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇంత ఎక్కువగా ఆ సమావేశాలు అయితే జరగడం ఇదే తొలిసారండి. అంతకు ముందు కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. అసలు టీచర్లు పిలిచేవారు కానీ చాయ్ బిస్కెట్ సమావేశాలు అయితే జరిగాయి. అది కూడా ఒక పిఆర్సీ విషయంలోనే ఆ యొక్క చర్చలు అయితే జరిగాయి. ఇటువంటి విధానపరమైన నిర్ణయాలు ఏమీ తీయడానికి బొత్స గారు వచ్చేవారు. వారం రోజుల్లో డిఎస్సి అని చెప్పేవారు, మరలా కనిపించేవారు కాదు 4 రోజుల వరకు. సో ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. వెనకాల విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా జరుగుతున్నాయండి. ఎవరు కూడా ఆలస్యం చేయొద్దు. దయచేసి మీరు ఎంతకాలం వేచి ఉన్న కాలానికి న్యాయం చేయండి. మీ తల్లిదండ్రుల కళల కన్నా ఈ కాలానికి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.